మా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యకి ఎన్ని గడపలు తొక్కినా సరే న్యాయం జరగలేదని, మాకు పరిష్కారం చూపించేటటువంటి ఒకే ఒక వేదిక ఇది కథ కాదు జీవితం అని అంటున్నారు. అసలు వాళ్ళిద్దరికి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. ఏ విషయం మీద గొడవ పడతాడు? వంట చేయకపోతేనా, లేకపోతే నువ్వు లేటుగా వస్తున్నావు ఏంటని అడిగితేనా, లేకపోతే పొలంలో ఏం చేసావని అడుగుతావా? ఎందుకు గొడవ పడాలంటే ఒక రీజన్ ఉండాలి. అట్లేముండదు మేడం, వాళ్ళకి వచ్చి రావడం తోటే గొడవ పడడం కొట్టడం అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే జరిగింది మేడం. ఏంటి పెళ్లి అయినప్పటి నుంచి 2008 నుంచి ఇప్పటి వరకు అదే జరుగుతుంది మేడం. కొట్టిన రోజే 2-3 సార్లు కూడా కొట్టేవాళ్ళు. అది ఎందుకు కొడుతున్నారో నాకే అర్థం అయ్యేది కాదు. కొట్టే వాళ్ళు అన్నారు కదా, మీ ఆయన కాకుండా మీ ఇంట్లో వేరే వాళ్ళు కూడా కొట్టేవాళ్ళ? మీ అత్తగారు కూడా కొట్టేవాళ్ళ? కొట్టింది, ఒకసారి కొట్టింది. ఏమీ లేదు అంటుకుంటూనే ఇన్ని గడపలు తొక్కేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారమ్మా. ఏమీ లేదు అంటున్నావు, అన్ని చిన్నవే అంటున్నావు. ఒకటైనా పెద్దది ఉండాలిగా. రీసెంట్ గా పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళావు నువ్వు? మీకు కంప్లైంట్ ఇచ్చానని ఆయన కొట్టాడు మేడం. నాకు కొంచెం డౌట్ ఉంది మేడం దీని మీద. డౌట్ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. ఏం చూసి మీకు డౌట్ వచ్చింది? 2023లోన మాకు గొడవ అయింది మేడం. ఇద్దరికి గొడవ అయితే నేను పురుగుల మందు తాగాను. తాగింటే ఇంకా పొలంలో వేయాల్సింది నీ పొట్టలో వేసావా? ఆయనే తెచ్చిచ్చాడు మేడం. మాకు ఇద్దరికి ఇంకా ఏదో చిన్న విషయం మీద గొడవ జరిగింది సార్. తలుపు వేసి కొట్టాడు. కొట్టి ఇంకా నువ్వన్నా ఉండాలో నేనన్నా ఉండాలో, నువ్వన్నా తాగు నేనన్నా తాగు అని డబ్బా తెచ్చి ఇచ్చాడు. నువ్వన్నా తాగు నేనన్నా తాగుతా. ముగ్గురు పిల్లల్ని ఏం చేద్దాం, వాళ్ళకు కూడా వేసేద్దాం అనుకున్నారా? పిల్లోడు ఇంకా కొట్టొద్దు నేను కాళ్ళ వెళ్ళి పడినా వాడిని కూడా విసిరేసినాడు పక్కకి. కాదమ్మా, అసలు వస్తూనే పురుగుల మందు తీసుకొస్తూనే కొట్లాడుకున్నారు. ఏంటి, నువ్వేదో ప్రశ్నించుంటావు, అడుగుంటావు, అనుమానం పడుంటావు, ఏంటి అది అడుగుతున్నావు? ఏమైనా గొడవ అయ్యింది, ఆవిడ బాధలో ఆవిడేదో ముగ్గురు పిల్లల్ని, అసలు ఏ డాక్టర్ ముగ్గురు పిల్లల్ని కనమన్నాడో లేకపోతే నువ్వే రకంగా కన్నావో నాకు అర్థం కావట్లా. అమ్మాయిని చూసి ముగ్గురు పిల్లల్ని కంటావా? అమ్మాయి పొట్ట ఎంత ఉంది, అమ్మాయి ఎంత ఉంది, అసలు అమ్మాయి ఏముంది అక్కడ? నువ్వు పెట్టిన హెరాస్మెంట్లకి ఆ అమ్మాయి ఎంత అయ్యింది? సో 2009లో ఈవిడికి జరిగిన గొడవలో ఈ అమ్మాయి స్లీపింగ్ పిల్స్ మింగింది. ఈమె మింగలేదు సార్, వాడు మింగినాడు మేడం. అంత గొడవ అయిందా? అంత గొడవ అయింది. నాకైతే నా దాకా ఇష్యూ రాలే. తర్వాత తెలుసుకున్నావా? ఎప్పటిదాకా తెలియదు మీకు? ఎన్ని సంవత్సరాలు? పాప పుట్టిన తర్వాత వరకు తెలియలే. అంటే ఒక 2-3 సంవత్సరాలు తెలియలేదా? తెలియలేదు. మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు పోలీస్ స్టేషన్ లో లేరు. అవును మేడం. ఎంత రాంగ్ మాట్లాడారో తెలుసా? ఇప్పటికిప్పుడే ఎన్ని మాటలు మిస్లీడ్ అయినాయో తెలుసా మీవి? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. మేడం సార్, నరసింహులు గారు అండ్ అలాగే పద్మావతి గారు కర్నూలు నుంచి వాళ్ళ సమస్య ఎలాగన్నా సరే మనం తీర్చాలని చెప్పేసి ఇక్కడ వరకు రావడం అనేది జరిగిందనమాట. అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే. నమస్తే అండి నరసింహులు గారు. నమస్తే అండి పద్మావతి గారు. మీ ఇద్దరు భార్యాభర్తలే కదా? అవును మేడం. సపరేట్ కింద కూర్చున్నారు? కూర్చున్నాము. అంతేనా? వాళ్ళు కూర్చోబెట్టారా లేకపోతే పక్కన కూర్చునేదానివా? కూర్చుంటావా? కూర్చుంటాం. మేము కలిసే వచ్చాం మేడం. కలిసే వెళ్ళాలిగా. మరి కలిసి వెళ్ళాలో లేదో మేము డిసైడ్ చేయాలా? అవును మేడం. మేము ఎవరినైనా కలిపి పంపిస్తాంగా. కాకపోతే ఆ అమ్మాయికి ఉన్న డౌట్స్ కానీ కష్టాలు కానీ ఏమన్నా ఉంటే వాటిని మేము క్లారిటీ ఇప్పించాలి. లేదు మేడం, నేను చెప్పిన అర్థం చేసుకోవట్లేదు. మీ దారి వస్తే క్లారిటీ అవుతుందనే నమ్మకంతో వచ్చింది. పద్మావతి, మా దగ్గరకు వస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఎందుకు అనుకున్నావు నువ్వు? నేను చాలా వీడియోలు మీవి చూస్తాను మేడం, రెగ్యులర్ గా చూస్తాను మేడం. ఈ కేసు గురించి సార్ మీకు ఒకసారి ఈ కేసు గురించి చెప్పాలి. ఇది ఆల్రెడీ 3-4 months నుంచి నానుతున్న ఇష్యూ. మన ఛానల్కి రెగ్యులర్గా ఫోన్ చేస్తూ వచ్చారు. సడన్గా ఒకరోజు చెప్పట్లేదు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఈ అమ్మాయి హస్బెండ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. నిజమే కదా? నీ కేసే కదా? పోలీస్ స్టేషన్లో తనకి ఎంత న్యాయం చేస్తాను అన్నా, లేదు నాకు ఈ స్టేజ్ మీద పలానా వాళ్ళ దగ్గరే న్యాయం జరిగిద్ది అని పోలీసు సిఐతో ఫోన్ చేయించింది. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా
మమ్మల్ని నమ్మి మా దగ్గర ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నిజాయితీగా ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మా స్టేజ్ తరపు నుంచి మా ముగ్గురం కూడా పాదాభివందనం చేస్తున్నామండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటానికి ఫలానా ఒక స్టేజ్ ఉంది నిజాయితీగా అని మీరు అందరూ నమ్ముతున్నారు. మేము 100% అలాగే చేస్తున్నాం. మనకి సిఐ గారు రిఫర్ చేశారు. అమ్మ నేను ఎంత చేస్తాను అన్నా కూడా తను మీ దగ్గరికి వెళ్తే సాల్వ్ అవుతుంది అనే తన ఉద్దేశం. తను మిమ్మల్ని నమ్ముతుంది. సో మీరు లీగల్గా మీరు ఏం చేయగలుగుతారో అవి చేయండి. లేదు కేసు పరంగా సపోర్ట్ చేయాలంటే నేను 100% సపోర్ట్ చేస్తాను. మీ దగ్గర నుంచి క్లారిటీ వస్తేనే మీరు చెప్తే అది నిజమని నమ్ముతుంది ఆ అమ్మాయి. మేడం థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నువ్వు మమ్మల్ని నమ్మావు కదా, అవును మేడం. మేము నిజమే చెప్తామని అండర్స్టాండ్ చేసుకోండి. సర్లే మేడం. ఏదో అబద్ధాలు చెప్పి మిమ్మల్ని కలిపి పంపించడమో విడకొట్టి పంపించడమో ఈ స్టేజ్ మీద ఉండదు. సర్లే మేడం. ఓకేనా? నీకు మొన్న మా వాళ్ళకి కాల్ చేయించినప్పుడు కూడా అదే చెప్పా, సిఐ సార్కి కూడా మేము అదే చెప్పాం. సర్లే మేడం. పూర్తిగా నువ్వు నమ్ముతున్నావుగా, మేము ఏం చెప్పినా కానీ మీ ఆయన ఎవరో నాకు తెలియదు, నువ్వెవరో మాకు తెలియదు. అవును మేడం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి మీ ఇష్టం. ఇంకోటి ఏంటంటే ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి ఈ వేదిక నమ్మారు కాబట్టి మీరు చెప్పే ప్రతి మాట కూడా నిజమే అయి ఉండాలి. సర్లే మేడం. చెప్పు నాన్న, ఏంటి మీ కష్టం ఏంటి? మాకు ఇద్దరికి ప్రాబ్లం అంటే మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయింది? 2008లోనే అయింది మేడం. మాకు 2008లో అయింది. 3 పిల్లలు ఉన్నారు మాకు. ఇప్పుడు నీ వయసు ఎంతమ్మా సుమారుగా? 32 ఉండొచ్చు సార్. అంటే నీకు పెళ్లి అయ్యే టైంకి దగ్గర 18 సంవత్సరాలు. 18 16 18 ఉంటుంది సార్. చెప్పండి. ఇద్దరు పిల్లల? 3 మేడం. మీ హస్బెండ్ ఏం చేస్తాడు? ఇద్దరం పొలం పని చేస్తాం మేడం. మాకు పొలం ఉంది, ఇంకా బోర్ ఉంది, నీళ్ళు పారుతాయి. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 1 ఎకరం ఉంటుంది. ఎంత వాల్యూ చేస్తుంది? ఏమో తెలియదు మేడం. ఎవరిది అది? మీ ఆయన వాళ్ళదా మీదే? ఆయనదే మేడం. మీరిద్దరు ఆ పొలంలో పని చేసుకుంటారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు? చదువుకుంటారు సార్. సంతోషం. మరి సమస్య ఏంటమ్మా, ఎప్పుడు మొదలైంది? మాకు ఇంక పెళ్ళైన కాడ నుంచి సమస్యలే ఉన్నాయి సార్. ఎప్పుడు గొడవలే. మేము ఎప్పుడు సంతోషంగా ఉన్న రోజు. ఏం గొడవలు? ఎలాంటి గొడవలు? ఇదే మేడం, చిన్న చిన్నవి. ఇంక ప్రతిదానికి ఇంక గొడవే. డబ్బుల విషయంలోనా? అట్లా ఏం లేదు మేడం. ఇంట్లో ఏం తీసుకురావట్లేదనా? అది దేనికోసందో తెలియదు మేడం. మొత్తానికి ఆయన చెప్పడు. ప్రతిదానికి ఇంక గొడవ పెట్టుకోవడం. ఏ విషయం మీద గొడవ పడతాడు? వంట చేయకపోతేనా, లేకపోతే నువ్వు లేటుగా వస్తున్నావు ఏంటని అడిగితేనా, లేకపోతే పొలంలో ఏం చేసావని అడుగుతావా? ఎందుకు గొడవ పడాలంటే ఒక రీజన్ ఉండాలి. అట్లేముండదు మేడం. వాళ్ళకి వచ్చి రావడంతో గొడవ పడడం, కొట్టడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే జరిగింది మేడం. ఏంటి పెళ్లి అయినప్పటి నుంచి 2008 నుంచి ఇప్పటి వరకు అదే జరుగుతుంది మేడం. కొట్టిన రోజే 2-3 సార్లు కూడా కొట్టేవాళ్ళు. అది ఎందుకు కొడుతున్నారో నాకే అర్థం అయ్యేది కాదు. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? ఇప్పుడు మా ఇద్దరమే ఉన్నాం మేడం. అప్పుడు ఉమ్మడి కుటుంబంగానే ఉండేవాళ్ళం. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జాయింట్ ఫ్యామిలీగా? ఉంటాం మేడం, 10 సంవత్సరాలు అట్లా ఉంటాం. కాదు, ఇందాక కొట్టే వాళ్ళు అన్నారు కదా, మీ ఆయన కాకుండా మీ ఇంట్లో వేరే వాళ్ళు కూడా కొట్టేవాళ్ళ? వాళ్ళ అమ్మ ఉండేది, మా ముగ్గురమే ఉండేవాళ్ళం. మీ అత్తగారు కూడా కొట్టేవాళ్ళ? కొట్టింది, ఒకసారి కొట్టింది. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో కదమ్మా? అవును సార్. ఏమీ లేదు అంటూనే ఇన్ని గడపలు తొక్కేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారమ్మా. ఏమీ లేదు అంటున్నావు, అన్ని చిన్నవే అంటున్నావు. ఒకటైనా పెద్దది ఉండాలిగా? ఏమో తెలుసు, నాకు అంతగా తెలిసేది కాదు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.